హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. ఈరోజు మన ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకుని అమేజింగ్ రెసిపీస్, కొత్త రెసిపీస్ మనం తయారు చేసుకోవచ్చు. అలాగే నేను ఈరోజు బౌల్ కేక్ తయారు చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. ఒక బౌల్ తీసుకోండి, దానిలోకి ఒక 4 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని ఎగ్స్ అంతా కూడా బాగా కలిసే వరకు బీట్ చేసుకోవాలి. ఎగ్స్ అంతా పూర్తిగా వైట్ అండ్ ఎల్లో కూడా బాగా కలిసిపోవాలి. బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు పౌడర్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఒక కప్పు వేసుకున్నానండి నేను షుగర్ని. వేసుకుని షుగర్ కొంచెం కలిసిన తర్వాత దానిలోకి ఒక 5-6 స్పూన్లు మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ బాగా కలిసే వరకు బాగా బీట్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల షుగర్ ఫాస్ట్గా కరిగిపోతుంది, అలాగే కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత దానిలోకి ఒక పావు స్పూను బేకింగ్ సోడా, అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా దీనిలో కలిసిపోవాలి. తర్వాత దీనిలోకి ఒక కప్పు పిండిని యాడ్ చేసుకోండి. మనకి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇలా చల్లించుకున్న తర్వాత ఒక స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా స్పాచులా తోటి చక్కగా నీట్గా పిండి అంతా కూడా బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడవచ్చు. అలాగే ఒక అర గ్లాసు నెయ్యిని యాడ్ చేసుకోండి, లేకపోతే మీకు ఆయిల్ అయినా పర్వాలేదు, వెజిటేబుల్ ఆయిల్ అంటే స్మెల్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మనకు మొత్తం కూడా పూర్తిగా కలిసిపోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకి సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది కేక్. చాలా నీట్గా కూడా వస్తుందండి. అంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా దీనిలోకి కలిసిపోయింది. బ్యాటర్ అనేది అలా ఉండాలి, మరి థిక్గా ఉండకూడదు. ఎందుకంటే మన బౌల్ కేక్ కాబట్టి చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా ఉంటుంది. మనం కప్ కేక్ తెచ్చుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. కానీ మనం ఈ బౌల్స్ని యూజ్ చేసుకొని చేసుకోవడం వల్ల బౌల్ కేక్ చాలా బాగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోండి, బయట తెచ్చుకోకుండా ఇలా యూజ్ చేసుకుని మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అడుగున మనం ఈ గిన్నెలో బటర్ పేపర్ వేసుకోవాలి. వేసుకుని ఈ గిన్నెల్లోకి మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని దీనిలో వేసుకోవాలి. మనం హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ బాగా అవి పొంగుతాయి కాబట్టి సగం వరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పొంగి బయటికి కారిపోతుంది. అందుకని చక్కగా ఇలా వేసుకుని బాగా ఇలా ట్యాప్ చేసుకోండి. మీరు బటర్ పేపర్ వేసుకునే ముందు అడుగున కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు కరెక్ట్గా అంటుకోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్స్ దీనిలోకి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా పడకుండా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దాని మీద మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగినాయో, బాగా పొంగి బాగా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మనం ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకుని కనుక చేసుకుంటే చాలా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.